ముండేశ్వర దేవి ఆలయం ఇది భారతదేశంలో మొట్టమొదటగా నిర్మించబడిన హిందూ దేవాలయం. బీహార్ లో ఉన్న ఈ ముండేశ్వరి దేవి ఆలయం భారతదేశంలో మనుగడలో ఉన్న పురాతన ఆలయంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయం 108వ శతాబ్దానికి సంబంధించిందిగా నిర్ధారించారు మరియు ఇది భారతదేశంలోనే పురాతన హిందూ దేవాలయంగా నివేదించబడింది. రామ్గర్ గ్రామంలో ముండేశ్వరి కొండలపై ఉండడం వల్ల దీనికి ముండేశ్వరి ఆలయం అని పేరు వచ్చింది. దాదాపు 608 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉందంట. ఈ ఆలయంలో పరిశోధకులు 635వ శతాబ్దానికి సంబంధించిన హిందూ శాసనాల్ని కనుగొన్నారు మరియు ఆలయ నిర్మాణ శైలిలో నగర శైలికి ఇది పురాతన ఉదాహరణ. ఇక్కడ ఆలయ ప్రధాన దేవత ముండేశ్వరి రూపంలో పూజించబడే దుర్గాదేవి. ఇది బహుశ దేశం యొక్క తూర్పు భాగంలో ఆచరించే తాంత్రిక ఆరాధనను సూచిస్తుంది. ప్రధాన దేవత దుర్గాదేవి అయితే ఈ ఆలయంలో శివుడు, గణేశుడు, సూర్యుడు మరియు విష్ణువులకు కూడా అంకితం చేయబడింది ఈ ఆలయం. ఇప్పుడు ఆలయ నిర్మాణం కోసం తెలుసుకుందాం. ఈ ఆలయం రాతితో నిర్మితమై 4 ద్వారాలు కలిగి అష్టభుజ ఆకారంలో ఉంటుంది. ఆలయం యొక్క తూర్పు భాగంలో ముండేశ్వరి దేవి యొక్క పురాతన విగ్రహం ఉంటుంది. ఇక్కడ లేనట్టుగా ఈ ఆలయంలో పంచముఖి శివలింగం ఉంది. ఇది రాతితో తయారు చేయబడిన శివలింగం. అందుకే ఇది సూర్యుని స్థానంతో పాటు దాని రంగును కూడా మారుస్తుంది. మరియు ప్రధాన ద్వారం పశ్చిమాన నంది విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆచారాలేంటో తెలుసుకుందాం. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఈ ఆలయంలో విరామం లేకుండా పూజలు నిర్వహించబడుతున్నాయని మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కార్యనిర్వాహక ఆలయంగా గుర్తించబడింది. ఇక్కడికి ప్రజలు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా రామనవమి మరియు శివరాత్రి పండుగల సమయంలో ఆధ్యాత్మిక వైభవంలో మునిగి తేలుతుంటారు ప్రజలు. అందుకేనేమో ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన మరియు ముఖ్యమైన హిందూ దేవాలయం. ఆలయం గాని అందులో ప్రధాన దేవతగా కొలిచే దుర్గామాత గాని చాలా శక్తివంతమైనవి. ఎందుకు అంటే ఎలాంటి కష్టాలున్న వాళ్ళైనా సరే ఈ ఆలయానికి వెళ్ళి అక్కడున్న దుర్గామాతతో వాళ్ళ కష్టాలని చెప్పుకున్న తర్వాత అక్కడున్న పంచముఖ లింగానికి అభిషేకం చేయడం ద్వారా వాళ్ళ కష్టాలన్నీ మాయమవుతాయని అక్కడున్న ప్రజల నమ్మకం అని కాదు, చాలా మంది జీవితాల్లో ఉన్న కష్టాలు పోయి వాళ్ళు సంతోషంగా ఉన్నారంట. సో కుదిరినప్పుడు మీరు కూడా వెళ్ళి చూడండి. కొత్త కోరికలు కోరుకోవడానికి కాదండి, ఉన్న బాధల నుంచి మనకి విముక్తి కలగాలని చెప్పి ఆ దేవుడిని కోరుకోండి.